అందరికీ నమస్కారం. నా పేరు నమస్కారం. లక్ష్మీనారాయణ్. నేను ఇఫ్కో ప్రతినిధిగా నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. ఈరోజు మినిగల్ విలేజ్‌లో మనం రావడం జరిగింది. మినిగల్ విలేజ్‌లో మన నవీన్ గారి పొలంలో ఆహ్, ఈసారి వరి సాగు చేశారు. వరి సాగులో ముఖ్యంగా అంతకుముందు చాలా ఎక్కువ ఎరువులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం స ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే మనం ఎరువులు తగ్గించుకొని నానో యూరియా, నానో డీఏపీ, సాగరికతో వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల చాలా మంచి ఫలితాలొచ్చినాయి. సో ఈ ఫలితాలు ఎట్లా ఉన్నాయి? దానివల్ల ఎంత ఖర్చు తగ్గింది? మన నవీన్ గారు మాటలతో తెలుసుకుందాము. సో నమస్కారం నవీన్ గారు. నమస్తే లక్ష్మణ. నవీన్ గారు, ఈసారి మీరు వరి సాగు చేశారు కదా? నేను ఏ రకంగా వరి ఏ రకం వరి మీరు పండించారు? బీపీటీ వరి సాగు చేసాము. బీపీటీ వరి సాగు చేశారా? మీరు విత్తనాలు ఎప్పుడు చల్లారు? అక్టోబర్ 20న విత్తనాలు చల్లినాము. నవంబర్ 20న వచ్చేసి నాట్లు నాటాము. అప్పటి నుంచి మీ యొక్క సూచనల మేరకు దీన్ని పాటించడం జరిగింది. సో విస్తరంగా కొద్దిగా చెప్తారా? ఎరువులు ఏ టైంలో ఎప్పుడెప్పుడు వాడారు? ఫస్ట్ దీంట్లో ఇప్పుడు వాడిన ఇంతకు ముందు వచ్చేసి 4 యూరియా, 2 డిఏపి, ఒక 20కి 20, ఒక పొటాష్ వాడుతున్నాం. 8 కట్టలు వాడుతున్నాం అంతకుముందు. ఈసారి వచ్చేసి చాలా తగ్గించేసాము. 2 యూరియా, ఒక డిఏపి, డిఏపి లేనందువలన 14, 20, 38, ఒక పొటాష్ 4 కట్టలు వాడాము. సో దాంతో పాటు వచ్చేసి సాగరిక గుళికలు, తర్వాత వచ్చేసి నానో డిఏపి, నానో యూరియా వాడినాము. ఫలితం బాగా అద్భుతంగా వల్ల ఖర్చు తగ్గింది. ఎకరాకి 8,000 నుంచి 10,000 మధ్యలో బాగా ఖర్చు తగ్గింది మాకు. దిగుబడి మాత్రం బాగా వచ్చింది. 4 పుట్లు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. 4 పుట్లు వస్తాయి ఖచ్చితంగా. వేసిన తర్వాత మనకి డిఏపి వాడుతున్నట్టు అందుబాటులో లేని దానివల్ల 14, 28, 38 చల్లినాము. దాంతో పాటు సాగరిక గుళికలు కలిపి చల్లినాము. స్టార్టింగ్ లో నాటిన తర్వాత ఒక 10 రోజులకి 14, 35, ఒక సాగరిక కలిపి చల్లేసాము. దాని తర్వాత ఒక ఎకరాకి 1 యూరియా ప్లస్ నానో డిఏపి కలిపి చల్లేసాము. దాని తర్వాత మళ్ళీ ఒక నానో యూరియా స్ప్రే చేసాము. ఎన్ని రోజుల తర్వాత? దాని తర్వాత 1 మంత్ తర్వాత అంటే పొట్ట దశలోకి వచ్చిన తర్వాత నానో యూరియా స్ప్రే చేసాము. పొటాష్ అనేది లాస్ట్ కోటాలో వేసాం అనమాట. ఓన్లీ పొటాష్. సో అంటే ఒక 14, 35, ఒక 2 బస్తాలు యూరియా, ఒకటి నానో యూరియా, ఒక నానో డిఏపి, సాగరిక అంతే వాడాలి. సో దీంట్లో పురుగులు ఎట్లా ఉన్నాయి? తెగులు ఒక మందులోనే, ఒక ఎరువుల్లోనే మిగలకుండా పురుగు మందులు కూడా చాలా తక్కువ వచ్చింది. బయట వాళ్ళతో పోల్చుకుంటే నేను 4 సార్లు తక్కువ కొట్టినాను మందు. నేను 3 సార్లే కొట్టినాను. మిగతా వాళ్ళు 7 సార్లు అట్లా కొట్టారు. దానివల్ల మనకి ఖర్చు చాలా వరకు తగ్గినది.